అల్లు అర్జున్, రామ్ చరణ్ వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో భారీ మూవీ రాబోతుంది అని మాటలు మాత్రం ఇప్పుడు మనకు సినిమా వర్గాల్లో చాలా మటుకు వినిపిస్తున్నాయి. అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇప్పటికే ఇటు అల్లు అర్జున్ ఫ్యామిలీకి, మెగా ఫ్యామిలీకి గొడవలు నడుస్తున్నాయి. అసలు వాళ్ళిద్దరు ఫ్యామిలీలు ఒక ఫ్యామిలీతోని ఒకరు మాట్లాడుకోవడం లేదు. అసలు అట్‌లీస్ట్ అసలు వాళ్ళకి సంబంధించి ఎవరైనా ఫ్యామిలీ ఫంక్షన్స్ అయినప్పటికీ కూడా ఎవరు కూడా వెళ్ళడం లేదు. అసలు అట్‌లీస్ట్ ఒక్క మాట కూడా మాట్లాడుకోవడం లేదని ఇప్పుడు ఇలాంటి వార్తలైతే చాలా మటుకు ఎన్నో రోజుల నుంచి వినిపిస్తున్నాయి. అంటే రీసెంట్‌గా ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్షన్స్ జరిగినప్పటి నుంచి ఇంకా వీళ్ళిద్దరు ఫ్యామిలీస్‌కి దూరం పెరిగిపోయింది. పచ్చగడ్డేసినా గాని బగ్గుమంటుంది అనే విధంగా అయితే ఇప్పటికి కూడా హాట్ టాపిక్ గానే మారిపోయిందని చెప్పుకోవచ్చు. సో మరి ఈ విధంగా మనం చూసుకుంటే ఇప్పుడు ప్రెజెంట్ అయితే మన సినిమా వర్గాల్లో అయితే వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో సినిమా రాబోతుంది అనే విధంగా అయితే వార్తలు చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. అంటే చాలామంది ఎవరు ఏమనుకున్నప్పటికీ కూడా సినిమా లైఫే, పర్సనల్ లైఫ్ అని కూడా చాలామంది అభిమానులు వీళ్ళ అభిమానులు ఫీల్ అవ్వడం జరుగుతుంది. సో మరి ఖచ్చితంగా పర్సనల్ లైఫ్ పక్కన పెడితే సినిమా రంగంలో ఇలాంటి ఒక ఛాన్స్ వస్తే మల్టీ స్టారర్ సినిమాలంటే ఏ విధంగా హిట్లు సాధిస్తాయో, అంటే ఎవరు ఊహించని విధంగా హిట్లు సాధిస్తాయి కాబట్టి మల్టీ స్టార్ల అంతా మన వీళ్ళిద్దరు కూడా ఐకాన్, అంటే మంచి పేరున్న వాళ్ళే. ఇప్పటికి కూడా మంచి నెంబర్ 1 స్థాయిలో, నెంబర్ 1 హీరో రేంజ్లో వీళ్ళిద్దరు ఇప్పుడైతే ముంగటికి కొనసాగుతున్నారు. సో మరి వీళ్ళిద్దరూ మల్టీ స్టారర్ రేంజ్లో ఒక సినిమాని చేస్తే ఖచ్చితంగా వీళ్ళిద్దరు అభిమానులకి కాకుండా మిగతా హీరోల అభిమానులందరూ కూడా ఈ సినిమాని చూసి మంచి సూపర్ డూపర్ హిట్ సాధిస్తారు అనే విధంగా అయితే ఇప్పుడు సినిమా వర్గాల్లో చాలా మంది అనుకుంటున్న విషయం. అయితే గతంలో కూడా వీళ్ళిద్దరు కలిసి నటించిన సినిమా ఎవడు, ఆ సినిమా కూడా ఏ రేంజ్లో హిట్ అయిందో బాక్సాఫీస్ వద్ద కూడా మంచి కలెక్షన్ సాధించి మంచి పేరు సంపాదించి పెట్టిందని చెప్పుకోవచ్చు. సో మరి ఇప్పుడైతే వీళ్ళిద్దరు మళ్ళీ కలిసి నటించబోతున్నారు, వీళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా రాబోతుంది అనే విధంగా అయితే చాలా మటుకు చాలా సమాచారం వినిపిస్తుంది. అయితే ఒకవైపు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ కూడా ఇప్పుడు పుష్ప 2 సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. డిసెంబర్ 6కి అయితే సినిమా రాబోతుంది. ఇంకోవైపు రామ్ చరణ్కి సంబంధించి గేమ్ చేంజర్ సినిమా రాబోతుంది. సో ఈ రెండు సినిమాలు కూడా ఒకటే నెలలో రావడం, ఇటు డిసెంబర్ 6కి పుష్ప 2 సినిమా అండ్ క్రిస్మస్కి కానుకగా మనకు గేమ్ చేంజర్ సినిమా రావడం. సో వీళ్ళిద్దరు సినిమాలు అంటే ఇప్పటికే వీళ్ళిద్దరికి గొడవలు అవుతున్నాయి. అసలు రెండు సినిమాలు ఒకటే నెలలో రిలీజ్ అయితే మరి ఫ్యాన్స్ మధ్య గొడవ ఏ విధంగా ఉంటుంది, మా ఫ్యాన్స్ మీ ఫ్యాన్స్, మా హీరో మీ హీరో అనే విధంగా అసలు ఫ్యాన్సే కొట్లాటలు పెట్టుకుంటారు అనే విధంగా కూడా ఇప్పటికి అనుకుంటుంటే మరి ఒకటే నెలలో రెండు సినిమాలు రిలీజ్ అయితే ఏ సినిమా పైచేయి సాధిస్తుంది, ఏ సినిమా విజయం సాధిస్తుంది, ఏ సినిమా అటర్ ఫ్లాప్ అవుతుంది అనే విధంగా అయితే చాలా మంది అనుకుంటారు. కాకపోతే ఇద్దరు కూడా స్టార్ హీరోలే, ఒకవైపు రామ్ చరణ్, ఇంకోవైపు అల్లు అర్జున్. అటు పుష్ప 2, ఇటు గేమ్ చేంజర్. మరి రెండు సినిమాలు కూడా హిట్ సాధిస్తే సంతోషపడాల్సిన విషయం కూడా అందరూ కూడా గమనించాల్సిన విషయం. కాకపోతే చాలా మంది ఇంకా కొంతమంది ఏమనుకుంటున్నారంటే వాళ్ళకున్న గొడవలన్నీ కూడా నిజం కాదు, ఓన్లీ అంటే వాళ్ళకున్న రక్త సంబంధం. అట్లీస్ట్ ఇప్పుడు బయట వాళ్ళే కొట్లాడుకుంటారు. ఇప్పుడు వీళ్ళ ఫ్యాన్స్ మీ ఫ్యాన్స్ మా హీరో అనే విధంగా వాళ్ళు బయట కొట్లాడుకుంటారు. కానీ వాళ్ళు మాత్రం రక్త సంబంధం కాబట్టి, వాళ్ళ ఫ్యామిలీ రిలేషన్షిప్ కాబట్టి వాళ్ళు మాత్రం బాగానే ఉంటారు అనే విధంగా కూడా ఇంకొంతమంది అనుకుంటున్నారు. కాకపోతే ఏదేమైనప్పటికీ కూడా ఒకవేళ వీళ్ళిద్దరి కాంబినేషన్లో మల్టీ స్టారర్ సినిమా వస్తే అది మాత్రం RRR కన్నా ఇంకా మించి ఇంకా సూపర్ డూపర్ హిట్ సాధిస్తుందని కూడా చాలా మంది అభిమానులు ఫీల్ అవుతున్నారు. మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా కామెంట్ చేయండి.